హాయ్ ఎవ్రీబడి. నేను మీ లక్ష్మి. 'వరమేదరి చేరవ' 19 ఎపిసోడ్ ఫ్రెండ్స్. ఆర్యన్‌కి చాలా టెన్షన్ వచ్చేసింది. సేమ్ టైం హారిక మీద విపరీతమైన కోపం రేగి, ఇంత బ్రెయిన్‌లెస్ బ్యూటీవి ఏంటే నీకిప్పుడు పార్టీలు కావాల్సొచ్చాయా? మీ అమ్మ పిలవడం, నువ్వో గంగిరెద్దులా ఎగేసుకుంటూ పోవడం, చంపేయాలి నిన్ను అని తిట్టుకుంటూ చాలా వేగంగా కార్ డ్రైవ్ చేస్తూ వెళ్లారు. ఇటు సత్యదేవ్ కూడా బయలుదేరారు హారిక వెళ్ళిన హోటల్‌కి. విక్రాంత్, బేబీ ఏం తీసుకుంటావు? డ్రింక్ ఓకే కదా అని వెళ్ళి వైన్ గ్లాస్ తెచ్చాడు. విక్కీ, నాకు హార్డ్ డ్రింక్ వద్దు, ఏదైనా జ్యూస్ తాగుతా అంది తన ముందు పెట్టిన వైన్ గ్లాస్ నెట్టేస్తూ. వాట్ హ్యాపెండ్? నువ్వు డ్రింక్ చేస్తావుగా అంటూ ఆశ్చర్యంగా అడిగాడు విక్రాంత్. హా, కానీ ఇప్పుడు వద్దు, ఆర్యన్ వాళ్ళ ఇంట్లో ఏమైనా బ్యాడ్గా అనుకుంటారు అని. నువ్వు హారిక అని పిలువు, బేబీ అనకు అంటూ సూటిగా చెప్పింది హారిక. ఆర్యన్ ఫ్యామిలీకి హారిక అంత ఇంపార్టెంట్ ఇవ్వడం ఇటు చాముండికి రుచించలేదు, అటు విక్రాంత్కి మింగుడు పడక మంట రేగింది. అయినా బయట పెట్టకుండా కూల్గా నవ్వుతూ ఓకే అని వెళ్ళాడు జ్యూస్ తేవటానికి. డాలీ, వాడి ఫ్యామిలీకి నువ్వు అంత రెస్పెక్ట్ ఇవ్వడం నాకు నచ్చలేదు. వాళ్ళకు భయపడి నీ హ్యాపీనెస్ స్పాయిల్ చేసుకుంటావా అని గుడ్లురిమింది చాముండేశ్వరి. మామ్, నేను ఇప్పుడు ఆ ఇంటి కోడల్ని, వాళ్ళ మర్యాద కాపాడాలని నా రెస్పాన్సిబిలిటీ అని. లుక్ మామ్, ఆర్యన్ మరీ అంత లో క్లాస్ కాదు. తన కింద 1000 మంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. 100 కోట్ల టర్నోవర్ బిజినెస్ హ్యాండిల్ చేస్తున్నాడు. వాళ్ళేదో బెకారీ వాళ్ళ మాట్లాడుకు అంటూ కర్రు కాల్చి నైస్గా వాత అంటించింది హారిక. ఏంటి వాడి జపం చేస్తున్నావు? మన పరువు నాశనం చేసి నిన్ను రూడ్గా మ్యారేజ్ చేసుకున్నాడు. వాడిని నువ్వు క్షమించినా నేను క్షమించను అంటూ బుసల కొట్టింది చాముండి. ఆవిడతో డిస్కషన్ వేస్ట్ అని సైలెంట్ అయింది హారిక. విక్రాంత్ యాపిల్ జ్యూస్ గ్లాస్ హారికకి ఇస్తూ, ఆంటీ, నీ ఫ్రెండ్స్ నిన్ను అడిగారు సైగ చేశాడు విక్రాంత్. ఓకే, ఎంజాయ్ అంటూ వెళ్ళింది చాముండేశ్వరి. తన మామ్ ఎంజాయ్ అనడంతో కళ్ళు చిట్లించి చూస్తూ, ఈ సన్నాసి మొహం వాడుతూ ఎంజాయ్ ఏంటి? మామ్, నీ బుర్ర పనిచేస్తుందా? ఈ నసగాడి నాకు తగిలించావు అని తిట్టుకుంది ఇన్నర్లో హారిక. హారికలో కనిపించే అసహనాన్ని గమనించి క్రూయల్గా నవ్వుకుంటూ, తాగు హారిక, జ్యూస్ తాగితే వాళ్ళు ఏమీ అనుకోరులే అని దెప్పపొడిచాడు విక్రాంత్. గుర్రుగా చూస్తూ, నీకు ఎక్కువైనట్లు లేదు అంది హారిక. విక్రాంత్ నవ్వేస్తూ సారీ యార్ అన్నాడు. జ్యూస్ నెమ్మదిగా సిప్ చేస్తూ చుట్టూ చూస్తుంది హారిక. తను వైన్ సిప్ చేస్తూనే వారకంట హారికను చూస్తున్నాడు విక్రాంత్. హెవీ ట్రాఫిక్లో ఆర్యన్ అసహనం చోటు చేసుకుంది. పదే పదే టైం చూసుకుంటూ హారన్ మోగించాడు. కొంచెం ట్రాఫిక్ తగ్గగానే రూట్ మార్చి స్పీడ్గా డ్రైవ్ చేశాడు. కారు హోటల్ ముందు ఆపితే అక్కడ సెక్యూరిటీ వాడు వచ్చి, సార్ పక్కన పార్క్ చేయండి అన్నాడు. పార్కింగ్ వైపు వెళ్ళి పార్క్ చేసి పరుగున ఎంట్రన్స్ వైపు వెళ్ళి లోపలికి వెళ్ళాడు ఆర్యన్. టెన్షన్తో ఒళ్ళంతా చెమటలు పట్టేసి అక్కడ జరిగే పార్టీలు చూస్తూ తల పట్టుకుని ఎక్కడ ఉన్నావే అనుకుంటూ చుట్టూ చూశాడు. అక్కడే వేరే వాళ్ళ పార్టీలు జరగటంతో జనం ఎక్కువగానే ఉండటంతో హారికను కనుక్కోవడం కష్టంగా మారింది ఆర్యన్కి. తలలో వేళ్ళు పెట్టుకుని హెయిర్ని లాక్కుంటూ పరుగులాంటి నడకతో వెళ్ళాడు. మరో సైడ్కి వెళ్ళి అక్కడంతా వెతికి హారిక కనిపించపోయేసరికి రూమ్కి వెళ్ళి కారిడార్ వైపుకి వెళ్ళాడు ఆర్యన్. విక్రాంత్ జ్యూస్ తెస్తూ అందులో డ్రగ్స్ మిక్స్ చేస్తూ, ఈ రోజు నా నుండి నిన్ను ఎవరు సేవ్ చేయలేరే. నీ అందంతో పాటు నీ కోట్ల ఆస్తి నాదే. నాకే హ్యాండ్ ఇచ్చి ఆర్యన్ గాడితో మింగిల్ అయితే నేను చూస్తూ ఉంటాననుకుంటున్నావా? ఈ విక్రాంత్ని తక్కువ అంచనా వేశావు. నీ అమ్మే నాకు అప్పగించింది అని జరిగింది తలుచుకుని క్రూయల్గా నవ్వుకుంటూ హారికను చూస్తున్నాడు. అప్పటికే జ్యూసులో కలిపిన డ్రగ్స్ ఎఫెక్ట్తో స్పృహ కోల్పోయింది హారిక. పైకి లేచి ఎవరూ చూడకుండా తనని నెమ్మదిగా నడిపించుకుంటూ
తీసుకెళ్తున్నాడు విక్రాంత్. అటు సైడ్ ఉన్న ఆర్యన్ అది చూసి బ్లడ్ బాయిల్ అయ్యి కోపంతో బుసలు కొడుతూ వచ్చాడు. అప్పటికే తను బుక్ చేసుకున్న రూమ్లోకి హారికను తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి కన్నింగా నవ్వుతూ, ఇప్పుడు ఈ అందం అంతా నా సొంతం, ముందు నువ్వు, నెక్స్ట్ నీ ఆస్తి, ఇది ఎవరూ మార్చలేరు, ఆర్యన్ గడు కూడా ఏమీ చేయలేడు అని సంబరపడుతూ ఓవర్ ఎక్సైట్ అవుతూ హారిక మీదకు చేరి తనను ఆక్రమించకపోయాడు విక్రాంత్. డోర్ నెట్టాడు. లాక్ చేసుకోవడంతో రాలేదు. ఎలా అనుకుంటూ పక్క రూమ్ నుండి వస్తున్న రూమ్ సర్వీస్ అతన్ని ఆపి డోర్ కొట్టి పిలవమన్నాడు ఆర్యన్. అతని చేతిలో డబ్బులు పడగానే తనదైన శైలిలో డోర్ కొట్టి పిలిచాడు అతను. హారిక మీద పడేవాడల్లా లేచి వాట్ అంటూ అరిచాడు లోపల నుండి విక్రాంత్. సార్, స్ప్రే కొట్టాలి అంటూ చెప్పాడు రూమ్ సర్వీస్ అతను. 5 స్టార్ హోటల్లో ఇది సాధారణం కాబట్టి డోర్ ఓపెన్ చేశాడు విక్రాంత్. సర్వీస్ చేసేవాడి దగ్గర టవల్ తీసుకుని లోపలికి జంప్ చేసి లిప్తకాలం పాటు విక్రాంత్ మొహాన్ని కప్పి చుట్టేసి పొట్టలో స్ట్రాంగ్ పంచులిచ్చి హారికను పట్టుకున్న చేతిని ఫట్మని విరిచేశాడు కోపంగా ఆర్యన్. విక్రాంత్ బాధతో పెట్టిన ఆర్తనాదం తన గొంతు దాటి బయటకు రానివ్వకుండా నోరు నొక్కేసి ఒక్క తన్ను తన్ని హారిక వైపు చూశాడు ఆర్యన్. అప్పటికే డ్రగ్స్ తన పని చేయడం మొదలుపెట్టింది. హారిక నాగినిలా మెలికలు తిరుగుతూ మత్తుగా ములుగుతుంది. హారికను చేరి ఏమైంది అంటూ బుగ్గలు తడిమాడు ఆర్యన్. ఆర్యన్ స్పర్శ తెలిసి కళ్ళు విప్పి మత్తుగా నవ్వుతూ ఆర్య అంటూ గబాలున తన మీదకు లాగేసింది హారిక. బ్యాలెన్స్ తప్పి హారిక మీద డబ్బున పడ్డాడు. పడినవాడిని లేవనివ్వకుండా చుట్టేసింది హారిక గట్టిగా. తన బలం అంతా ఉపయోగించి లేస్తూ, ఇది నా కొంప ముంచేలా ఉంది, దీని వేషాలకు నా బ్రహ్మచర్యం గంగపాలవుతుందేమో అని హారికను ఒడిచి పట్టుకుని లేపి బెడ్ మీద నుంచి దింపి నెమ్మదిగా నడిపించుకుంటూ తీసుకెళ్తూ స్పృహ లేకుండా పడి ఉన్న విక్రాంత్ని మళ్ళీ తన్ని, ఏం పట్టించొచ్చావురా దేవర్సన కొడక అని బయటకు తీసుకెళ్ళాడు ఆర్యన్. నడవకుండా మెలుగులు తిరుగుతున్న హారికను చేతులతో లిఫ్ట్ చేసి వేరే సైడ్ నుంచి తీసుకెళ్తూ ఆర్యన్ కారు పార్కింగ్లో ఉంది ఎలా అనుకుంటూ అటుగా దమ్ లాగటానికి వచ్చిన సెక్యూరిటీ పర్సన్ని చూసి వాడిని పిలిచి కార్ కీస్ ఇచ్చి కార్ నెంబర్ చెప్పి తీసుకురమ్మన్నాడు ఆర్యన్. వాడు ఎగాదిగా దొంగను చూసినట్లు చూస్తూ హారిక వైపు అనుమానంగా చూశాడు. వాడు చూపులకు మీనింగ్ తెలిసి, ఏంటి అలా చూస్తున్నావు, తన వైఫ్ కళ్ళు తిరిగి పడిపోయింది, వెళ్ళు త్వరగా అని మనీ ఇచ్చాడు ఆర్యన్. వాడు వెళ్ళి కారు తెచ్చాడు. హారికను సీట్లో కూర్చోబెట్టి బెల్ట్ పెట్టి కారు స్టార్ట్ చేశాడు ఆర్యన్. సత్యదేవ్ హోటల్కి వచ్చి చూశాడు. ఎవరూ కనిపించక ఆర్యన్కి ఫోన్ చేశాడు. టెన్షన్లో ఫోన్ చేయడం మర్చిపోయి ఫోన్ మోగటంతో లిఫ్ట్ చేసి, హలో మావయ్య, హారిక సేఫ్ అన్నాడు ఆర్యన్. అది విన్నాక కంగారు తగ్గి నెమ్మదించి, ఇంటికి బయలుదేరారా అని అడిగాడు సత్యదేవ్. హా అని, మీకు ఒకటి చెప్పాలి, కంగారు పడకుండా వినండి అని జరిగింది చెప్పాడు ఆర్యన్. వాట్ అంటూ గట్టిగా అరిచాడు సత్యదేవ్. ఎస్ మావయ్య, వాడు క్రూయల్ ప్లాన్ వేశాడు. ఇది వాడి తెలివో లేక ఆ విక్రాంత్ గడి బాబుదో అని ఇంటికి వెళ్ళాక చెప్తా. హారిక పొజిషన్ ఏమీ బాలేదు అని ఇబ్బందిగా చెప్పాడు ఆర్యన్. ఓకే ఆర్య, బేబీ జాగ్రత్త, టేక్ కేర్ అని కట్ చేసి చాముండి నిప్పులు చెలరేగుతూ ఇంటికి వెళ్ళాడు సత్యదేవ్. హారిక ఒంట్లో వేడి సెగలు రగిలి సీట్లో కూర్చోవడానికి నానా తిప్పలు పడుతూ ఆర్యన్ దగ్గరకు అంటూ మూలుగుతూ మత్తుగా హారికను చూసి బాధపడుతూ విక్రాంత్ని తలుచుకుని చంపేయాలంత కోపం వచ్చింది ఆర్యన్కి. ఇంటికి వచ్చి కారు నుంచి హారికను ఎత్తుకుని తీసుకెళ్తూ తన రూమ్లో బెడ్ మీద పడుకోబెట్టి ఫ్రెష్ అవడానికి వాష్రూమ్కి వెళ్ళాడు ఆర్యన్. తన ఒంటి మీద ఉన్న డ్రెస్ భారంగా అనిపించి తీసి పడేసి ఇన్నర్వేర్తో బెడ్ మీద నాగిన్లా మెలుకులు తిరుగుతూ దొర్లుతూ జుట్టు లాక్కుంటూ పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంది హారిక. ఫ్రెష్ అయి వచ్చి తల తుడుచుకుంటూ బెడ్ మీద ఒంటి మీద డ్రెస్ లేకుండా ఉన్న హారికను చూసి షాక్ అయ్యి ట్రాక్ వేసుకుని బ్లాంకెట్ కప్పుతున్నాడు ఆర్యన్.
ఏయ్ నాకు వద్దు అంటూ చుట్టి విసిరేసింది హారిక. దేవుడా అనుకుంటూ హారికను తీసుకెళ్ళి షవర్ కింద నుంచోబెట్టి అలాగే పట్టుకున్నాడు ఆర్యన్. తనలో రగిలే కోరికలు ఆ నీళ్లు చల్లార్చలేకపోయాయి. ఆర్యన్ని హత్తుకుపోతూ తనని లొంగేసి కిస్ చేస్తూ ప్లీజ్ రా ప్లీజ్ అంటూ ముద్దులు పెడుతుంటే తనలో ఉన్న ఒక భర్త ప్రేమికుడు నిద్రలేచి హారికను గట్టిగా హత్తుకున్నాడు ఆర్యన్. తన పెదాలతో ఆర్యన్ ఒళ్ళంతా తడుముతూ చిన్నగా కొరుకుతూ మరింతగా హత్తుకుపోయి తనకి ఇంకా ఏదో కావాలనిపించే కోరికతో ముద్దుల వర్షం కురిపించింది హారిక. ఆర్యన్ ఎత్తుకుని బయటకు తీసుకొచ్చి బ్లాంకెట్ కప్పి తడిచిన ఇన్నర్వేర్ తీసి టీషర్ట్ వేశాడు ఆర్యన్. చిన్నగా అరుస్తూ బెడ్ మీద చేతులతో కొడుతూ తన బాధ తీరక కళ్ళనీళ్లు కారుస్తున్న హారికను చూసి ఆర్యన్ మనసు విలవిలలాడి ఏం చెయ్యాలో పాలుపోక సత్యకి ఫోన్ చేశాడు. ఉగ్రుడై సోఫాలో కూర్చుని చాముండి కోసం ఎదురుచూస్తున్న సత్యదేవ్ అల్లుడి ఫోన్తో అలర్ట్ అయ్యి లిఫ్ట్ చేసి చెప్పు ఆర్య, బేబీ ఎలా ఉంది అని అడిగాడు. వీడియో కాల్ ఆన్ చేసి మీరే చూడండి, నాకేం అర్థం కావడం లేదు, ఏం చెయ్యాలో అని తల పట్టుకున్నాడు బాధగా ఆర్యన్. హారికను చూసి బాధతో కళ్ళు మూసుకున్నాడు సత్యదేవ్. నా స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యా బడ్డీస్.